హలో హాయ్ వెల్కమ్ టు సక్సెస్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సైకాలజీలో ఎక్కువ మార్కులు సాధించే లక్ష్యంగా మన యొక్క ఛానల్లో వీడియోస్ అనేటువంటివి స్పష్టంగా మరియు క్లియర్గా ఉంటాయి. ఇందులో భాగంగానే మనకు మొదటి చాప్టర్ అయినటువంటి పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత గురించి ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ముందుగా మనం పెరుగుదల గురించి తెలుసుకున్నట్లయితే, పెరుగుదలనే ఇంగ్లీష్లో మనకి గ్రోత్ అంటారు. మనకు మానవ శరీరంలో జరిగేటువంటి పరిమాణాత్మకమైన మార్పులనే పెరుగుదల అంటారు. ఈ పరిమాణాత్మకమైనటువంటి మార్పులు అంటే ఏంటంటే క్వాంటిటేటివ్ చేంజెస్. ఈ క్వాంటిటేటివ్ చేంజెస్ ఏంటి అంటే, క్వాంటిటీ అంటే ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించి ఒక మనిషి లావ్ అయ్యాడని, ఒక మనిషి సన్నబడ్డాడని, ఒక మనిషి పొడుగయ్యాడని చెప్పేటువంటి క్వాంటిటీకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దానినే మనం పెరుగుదల అని కూడా అంటాము. నెక్స్ట్, ఒక వ్యక్తిలో సంభవించే భౌతిక మరియు శారీరకమైనటువంటి మార్పులనే మనము పెరుగుదల అంటాము. ఇందాక చెప్పినట్లుగా భౌతిక మరియు శారీరకమైనటువంటి మార్పులు ఏంటంటే, మనిషి లావ్ అయ్యాడని, పొడుగయ్యాడని, సన్నబడ్డాడని చెప్పడమే భౌతిక మరియు శారీరకమైనటువంటి మార్పులు. ఇంకా నెక్స్ట్, వ్యక్తిలో సంభవించే బహిర్గతంగా మరియు అంతర్గతంగా కనిపించేటువంటి అభివృద్ధినే మనం పెరుగుదల అని అంటాము. ఈ బహిర్గతంగా మరియు అంతర్గతంగా కనిపించే అభివృద్ధి ఏంటి అంటే, బహిర్గతంగా అంటే మనము ఇందాక డిస్కస్ చేసినట్టుగా పరిమాణాత్మకమైన మార్పులు, అంటే మనిషి లావ్ అయ్యాడని, సన్నబడ్డాడని చెప్పి చెప్పుకున్నాం కదా, అది బహిర్గతంగా మనం కంటితో చూస్తే కనిపిస్తుంది. ఈ అంతర్గతంగా అభివృద్ధి అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి గుండె మరియు కాలేయం ఏవైతే అవయవాలు ఉన్నాయో దానిలో అభివృద్ధి అనేది కనపడుతుంది కదా, దానినే మనం అంతర్గత పెరుగుదల అని కూడా అంటాము. అంటే మానవ శరీరంలో జరిగేటువంటి గుండె, కాలేయం, మెదడు వంటి మొదలైన అవయవాల పెరుగుదలనే మనము పెరుగుదల అని అంటాము. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి వికాసం. వికాసాన్ని ఇంగ్లీష్లో డెవలప్మెంట్ అని అంటారు. ఇది వ్యక్తిలో సంభవించే గుణాత్మకమైనటువంటి మార్పులు అన్నారు. ఈ గుణాత్మకమైనటువంటి మార్పులు అంటే క్వాలిటేటివ్ చేంజెస్. అని అంటారు. క్వాలిటేటివ్ చేంజెస్ అంటే, ఇప్పుడు క్వాలిటీ అంటే ఒక వ్యక్తికి సంబంధించి మనం ఏదైనా ఒక క్వాలిటీ అంటే అతని యొక్క గుణం యొక్క ఏదైనా చెప్పడానుకుంటే దాన్నే మనం క్వాలిటేటివ్ చేంజెస్ అని కూడా అంటాం. అంటే మనిషి ఈ పెరుగుదలతో పాటు మానసికంగా మరియు సాంఘికంగా, నైతికంగా, ఉద్వేగపరమైనటువంటి లక్షణాల్లో కనిపించేటువంటి మార్పులనే మనము వికాసం అని అంటాం. మనం ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే, మనిషి యొక్క ఇంటెలిజెంట్ అంటే ప్రజ్ఞలో, తన యొక్క ఆలోచనల్లో మరియు నడవడికల్లో మరియు ఉద్వేగ ప్రదర్శనలో మరియు నీతి నియమాలు ఆచరించడంలో మరియు సాంఘికరణలో ఉన్నటువంటి మార్పులనే మనము వికాసం అని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ వాడు ఏం చెప్పాడు క్లారిటీగా మనకి, వికాసం అంటే వ్యక్తిలో సంభవించే గుణాత్మకమైనటువంటి మార్పులు అని కూడా అన్నారు. ఈ గుణాత్మకమైనటువంటి మార్పులు ఏంటివి అంటే, ఈ క్వాంటిటేటివ్ చేంజెస్తో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైనటువంటి లక్షణాల్లో కనిపించేటువంటి మార్పులనే మనము వికాసం కింద చెప్పుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఇంకా మనం క్లియర్గా ఎలాబరేట్ చేస్తే, ఒక మనిషిలో కనిపించేటువంటి ఇంటెలిజెన్స్ మరియు తన యొక్క ఆలోచనలో కనిపించేటువంటి డెవలప్మెంట్, మరియు తన యొక్క నడవడికలో కనిపించేటువంటి డెవలప్మెంట్, ఉద్వేగ ప్రదర్శనలో మరియు ఈ నీతి నియమాల్లో కనిపించేటువంటి ఏదైతే వికాసం ఉందో దాన్నే మనము వికాసం కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సాంఘీకరణలో ఉన్నటువంటి మార్పులు అన్నాడు. ఈ సాంఘీకరణ అనేటువంటి వర్డ్ అనేది చాలా చిన్నగా కనిపించినప్పటికీ, ఈ సాంఘీకరణ అనేది మనం వ్యక్తి పరిసరాలతో మమేకమై మన యొక్క చుట్టూ ఉన్నటువంటి ఏవైతే పరిసరాలు ఉన్నాయో వాటిని మనం అర్థం చేసుకుంటూ మనలో మనం మార్పులు తెచ్చుకోవటాన్ని మనము వికాసం కింద చెప్పవచ్చు. ఇందులో భాగంగానే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అయినటువంటి గ్రెసెల్ ఏమంటాడు అంటే, ఈయన ఆకారాలను, ప్రాకర్యాలను సమైక్యపరిచి విశిదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసము అని గ్రెసెల్ అంటాడు. బాగా గమనించండి. ఆకారాలను అంటే
ఈ పరిమాణాత్మకమైనటువంటి మార్పులను మరియు ప్రాకార్యాలను ఈ క్వాలిటేటివ్ చేంజెస్ను ఈ రెండింటిని సమైక్యపరిచి విశిదపరిచి క్లిష్ట ప్రక్రియే వికాసము అని చెప్పి గ్రెసల్ అన్నాడు. అర్థమైందా? సో ఇంకొకసారి మనం పైనుంచి కింద వరకు ఒకసారి చూసుకుంటే, పెరుగుదల అంటే మానవ శరీరంలో జరిగేటువంటి పరిమాణాత్మకమైనటువంటి మార్పుల్ని మనం పెరుగుదల అని చెప్పుకోవచ్చు. దీనినే మానవ శరీరంలో భౌతిక మరియు శారీరకమైన మార్పులుగా చెప్పవచ్చు. ఇంకా సంక్లిష్టంగా నీట్గా క్లారిటీగా చెప్పాలంటే, మనిషిలో జరిగేటువంటి బహిర్గతంగా అంతర్గతంగా కనిపించేటువంటి అభివృద్ధి మనకు పెరుగుదల. అంటే గుండె, కాలేయం, మెదడు వంటి అవయవాలు పెరుగుదలనే మనం అంతర్గత అభివృద్ధి కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వికాసం. వికాసం అంటే డెవలప్మెంట్. ఒక వ్యక్తిలో సంభవించే గుణాత్మకమైనటువంటి మార్పులు, క్వాలిటేటివ్ చేంజెస్. అంటే ఒక మనిషికి సంబంధించి ఏదైనా ఒక క్వాలిటీ గురించి చెప్పడానికి సంబంధించినటువంటి ఏవైతే డెవలప్మెంట్ ఉంటుందో దాన్ని మనము క్వాలిటేటివ్ చేంజెస్ అని కూడా అంటాము. దీనినే మనం శారీరకమైనటువంటి మార్పులతో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాల్లో కనిపించేటువంటి మార్పులను కూడా మనం చెప్పవచ్చు. అర్థమైందే? సో మనకు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అయినటువంటి గ్రెసల్ ఏమన్నాడంటే, ఆకారాలను ప్రాకార్యాలను సమైక్యపరిచి విశిదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం అని కూడా చెప్పాడు. అర్థమైందా గ్రెసల్? నెక్స్ట్ వచ్చేసి మనం పెరుగుదల వికాసాలకి మధ్య తేడా అనేది అబ్జర్వ్ చేద్దాం. మొట్టమొదటిగా పెరుగుదల, నెక్స్ట్ వికాసం. ఈ పెరుగుదల అనేది మనకు కేవలం శారీరక పరమైనటువంటి అభివృద్ధి మాత్రమే. అంటే పెరుగుదలలో మనం కేవలం శరీరానికి సంబంధించినటువంటి మార్పుల్ని మాత్రమే మనం గమనిస్తాం. ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక మనిషి లావ్ అయ్యాడని, ఒక మనిషి ఎత్తు పెరిగాడని, లేదంటే సన్నబడ్డాడని మనం చెప్పేటువంటి మార్పులనే మనం పెరుగుదల కింద చెప్పవచ్చు. అదే విధంగా వికాసానికి చూసుకుంటే శారీరక పరమైనటువంటి మార్పులతో పాటు ఒక వ్యక్తి తన యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైనటువంటి అంశాలలో అభివృద్ధి చెందడాన్ని మనం వికాసం కింద చెప్పుకోవచ్చు. క్లారిటీగా అర్థం చేసుకోండి. పెరుగుదల అనేది కేవలం శారీరక పరమైనటువంటి అభివృద్ధి మాత్రమే. వికాసం అనేది శారీరక పరమైనటువంటి అభివృద్ధితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి జరగడాన్ని మనం వికాసం కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పెరుగుదలని మనం ఖచ్చితంగా అంటే మాపనం చేయవచ్చు. అంటే మాపనం చేయవచ్చు అంటే మనం కొల్చవచ్చు. అంటే ఒక వ్యక్తి హైట్ అయినాడంటే ఎంత హైట్ అయినాడని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. లావ్ అయ్యాడని చెప్పి ఎంత బరువు ఉన్నాడు అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వికాసం వచ్చి దాన్ని మనం కేవలం అంచనా వేయచ్చు. ఓన్లీ ప్రిడిక్షన్, కేవలం ప్రిడిక్షన్ మాత్రమే చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఏదైనా ఒక పని చేసుకున్నట్లయితే తను ఈ విధంగా చేయవచ్చు అని మాత్రమే మనం చెప్పగలం, కానీ ఖచ్చితంగా ఇదే చేస్తాడని మాత్రం మనం చెప్పలేము. సో దాన్నే మనము వికాసాన్ని మనము అంచనా వేయవచ్చు అంటారు, కానీ ఖచ్చితంగా అయితే మనం అయితే చేయలేము. నెక్స్ట్, పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది. అంటే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే కౌమార దశలో మన యొక్క మానవ అస్థిపంజర వ్యవస్థ ఏదైతే ఉందో అది అనేది కౌమార దశలో మనకు ఆగిపోతుంది. అర్థమైందే? ఇంకా వికాసం వచ్చేసి జీవితాంతం జరుగుతుంది. వికాసం అనేది జీవిత పర్యంతం జరుగుతూ ఉంటుంది. వికాసం అనేది జీవిత పర్యంతం జరగడం అనేది ఏంటంటే మనం బ్రతికున్నంత కాలము మనిషి ఈ సాంఘీకరణలో జరిగేటువంటి మార్పుల్ని అబ్జర్వ్ చేస్తూ దానికి తగ్గట్టుగా మనం ఆలోచన, మన యొక్క తార్కిక, మన యొక్క మూర్త అమూర్త విషయాల గురించి మనం ఆలోచన చేస్తాం. కాబట్టి ఈ యొక్క వికాసం అనేది జీవితాంతం అనేది జరుగుతుంది. అర్థమైందా? చూడండి, పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది, వికాసం అనేది జీవితాంతం అనేది జరుగుతుంది. పెరుగుదల మీద మనకు అనువంశికత ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అనువంశికత చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది అనువంశికత అంటే మనకు ఇప్పుడు ఏదైనా జన్యులోపం ఉన్నప్పుడు కానీ, ఏదైనా కూడా ఒక మేనరికం చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా ఇట్లా ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు పెరుగుదలలో అనువంశికత ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అదే వికాసం చూసుకున్నట్లయితే అనువంశికతతో పాటు అబ్జర్వ్ చేయండి, అనువంశికతతో పాటు పరిసరాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు
అనువంశికతతో పాటు పరిసరాలు, అంటే వ్యక్తి ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ వ్యక్తి ఏ విధంగా అయితే మనకు తన యొక్క వైఖరిని మనం ప్రదర్శిస్తాడో దాన్ని బట్టి తన యొక్క వికాసం, తన యొక్క పరిసరాల ప్రభావం అనేది అతని మీద ఖచ్చితంగా అంటే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పెరుగుదల అనేది వికాసానికి దారి తీయవచ్చు లేదా తీయకపోవచ్చు. ఇదేంటిది? పెరుగుదల అనేది వికాసానికి దారి తీయవచ్చు తీయకపోవచ్చు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి బాగా పెరిగి బాగా బలిష్టంగా ఉండి బాగా ఉన్నాడు అనుకో, తనకి ఖచ్చితంగా అంటే బుద్ధి ఉంది లేదా అనేది మనం చెప్పలేం. మనం ఖచ్చితంగా అంటే తను అంటే తనకు దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పాలంటే మనకు మందబుద్ధులు అని చెప్పి వస్తారు కదా, మందబుద్ధులు. సో వీళ్ళని మనము ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో పెరుగుదల అనేది వికాసానికి దారి తీయవచ్చు లేదా తీయకపోవచ్చు. మందబుద్ధులు ఎట్లా అంటే వాళ్ళు బాగా హైట్ పెరిగినా బాగా లావుగా ఉన్నా కూడా వారి యొక్క బుద్ధి అనేది అంత డెవలప్మెంట్ లేకపోతే మనకు వికాసం అనేది సరిగ్గా వాళ్ళు జరిగి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి పెరుగుదల లేకపోయినా కూడా ఈ వికాసం అనేది జరుగుతుంది. పెరుగుదల లేకపోయినా కూడా వికాసం అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనకి మరగుజ్జులు వాళ్ళని చెప్పుకోవచ్చు. మరగుజ్జులు అంతే కదా, ఇప్పుడు పొట్టిగా ఉన్నటువంటి వారు మరగుజ్జులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో అనేది పెరుగుదలకు సంబంధించిన వికాసం అనేది జరిగి ఉండదు. అయినా కూడా వాళ్ళు మంచి టాలెంటెడ్గా మంచి రంగాల్లో కూడా రాణిస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎగ్జాంపుల్గా మనం మరగుజ్జులుగా కూడా చెప్పుకోవచ్చు. మనం ఇంకొకసారి దీన్ని క్లారిటీగా ఇంకొకసారి పరిశీలిస్తే పెరుగుదల అనేది శారీరకపరమైనటువంటి అభివృద్ధి, వికాసం అనేది శారీరకపరమైనటువంటి అభివృద్ధితో పాటు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైనటువంటి అభివృద్ధి. నెక్స్ట్ పెరుగుదలని ఖచ్చితంగా మాపనం చేయవచ్చు. వికాసాన్ని మనం అంచనా మాత్రం, ప్రిడిక్షన్ మాత్రమే చేయవచ్చు, కానీ మనం ఖచ్చితంగా అయితే మాపనం అయితే చేయలేము. నెక్స్ట్ పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది. వికాసం అనేది జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ పెరుగుదలపై అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వికాసంపై అనువంశికతతో పాటు పరిసరాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పెరుగుదల అనేది వికాసానికి దారి తీయవచ్చు లేదా తీయకపోవచ్చు. దీనిని ఎగ్జాంపుల్గా మనం మందబుద్ధులు వాళ్ళని ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ పెరుగుదల అనేది లేకపోయినా కూడా వికాసం అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా మరగుజ్జులు అనే వాడిని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. నెక్స్ట్ మనకు ఈ పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతలో ఈ రెండు టాపిక్ల గురించి క్లారిటీగా మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ పరిపక్వత గురించి మనం క్లారిటీగా తెలుసుకునేటువంటి అవగాహన అయితే చేద్దాం. మనం పెరుగుదల, వికాసం, పరిపక్వతకు సంబంధించి పెరుగుదల మరియు వికాసం అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు పరిపక్వత లేదా పరిణితి అంటే మెచ్యురేషన్ గురించి మనం తెలుసుకుందాం. పరిపక్వత, పరిణితి అంటే ఏంటంటే ఒక వ్యక్తిలో జన్మంతా అంటే పుట్టుకతో వచ్చేటువంటి సహజ శక్తులు ఎలాంటి అనుభవము మరియు అవసరము లేకుండానే వయసుకు అనుగుణంగా వికసించడాన్నే, ఇక్కడ వికసించడం అనేది చాలా ఇంపార్టెంట్, వికసించడాన్నే పరిపక్వత అంటారు. ఇంకోసారి చేసుకుంటే పరిపక్వత, పరిణితి ఏంటంటే ఒక వ్యక్తిలో జన్మంతా ఉన్నటువంటి సహజ శక్తులు ఎటువంటి అనుభవము అవసరము లేకుండానే వయసుకి అనుగుణంగా వికసించడాన్నే మనం పరిపక్వత అని అంటాము. ఇంకా దీన్ని క్లారిటీ తెలుసుకోవాలంటే ఒక మనిషికి శిక్షణ అనేటువంటి అవసరం లేకుండానే జరిగేటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులు, ఒక మనిషికి శిక్షణ అవసరం లేకుండానే జరిగేటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులు, క్వాలిటేటివ్ చేంజెస్ అంటే మనకు ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఒక మనిషి పుట్టుతానే మనకు ఏడవటం మరియు వాళ్ళ యొక్క ఉద్వేగాన్ని మనకు చెప్పటం, నవ్వటం లాంటివి మనం పిల్లలకు నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆటోమేటిక్గా పుట్టుకతోనే ఇవన్నీ సంభవించి ఉంటాయన్నమాట. దీనినే మనము పరిపక్వత, పరిణితి అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ పెరుగుదల మరియు పరిపక్వతకి సంబంధించిన మార్పులు ఏవైతే ఉంటాయో అవి ఎటువంటి అనుభవం అవసరం లేకుండానే జరిగిపోతాయి.
పెరుగుదల పరిపక్వతకు సంబంధించిన మార్పులు ఏవైతే ఉంటాయో అవి ఎటువంటి అనుభవం కానీ అవసరం కానీ లేకుండానే జరిగిపోతాయి. కానీ వికాసానికి మాత్రం తప్పకుండా శిక్షణ అనుభవం అనేది ఖచ్చితంగా అంటే ఉండాలి. ఈ శిక్షణ అంటే వికాసం అంటే మనం ఒకరోజు ఒక పని చేసి ఉంటాము, అది మనం మళ్ళీ గుర్తుపెట్టుకొని మరీ చేసేటువంటి విధంగా మనం శిక్షణ ఆల్రెడీ తీసుకుంటాం. కాబట్టి వికాసానికి ఖచ్చితంగా అంటే శిక్షణ అయితే ఉండాలి. ఈ పెరుగుదల పరిపక్వత అనేది మన మానవ శరీరంలో జరిగేటువంటి సహజ సిద్ధమైనటువంటి మార్పులు కాబట్టి దీనికి ఎటువంటి శిక్షణ కూడా మనకు అవసరం లేదు. పెరుగుదల పరిపక్వతకు సంబంధించి మార్పులు ఎటువంటి అనుభవం లేకుండానే జరిగిపోతాయి. మరి కానీ వికాసానికి మాత్రం శిక్షణ అనుభవం తప్పనిసరిగా ఉండాలని తెలుసుకున్నాము. దీనికి సంబంధించి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే 4 నెలలకి శిశువు బోర్లా పడటం, 6 నెలల కల్లా కూర్చోగలగటం, సంవత్సరం కల్లా నడవటం, 2 సంవత్సరాలు పూర్తయ్యడానికి అంతర్దృష్టిని ఉపయోగించడం అంటే చేస్తారన్నమాట. ఇప్పుడు చూడండి క్లారిటీ ఒకసారి చూస్తున్నాము. పెరుగుదల పరిపక్వతకు సంబంధించిన మార్పులు అనేటువంటి ఎటువంటి అనుభవం లేకుండానే జరిగిపోతాయి. అంటే ఇక్కడ చెప్పాను కదా, 4 నెలల కల్లా బోర్లా పడటం, 6 నెలల కల్లా కూర్చోగలగటం, సంవత్సరం కల్లా నడవగలగటం, 2 సంవత్సరాల కల్లా అంతర్దృష్టిని ఉపయోగించడం. కానీ వికాసానికి మాత్రం శిక్షణ అనుభవం అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి. నెక్స్ట్, మనం విషయాలను గ్రహించగలగటం మరియు భౌతిక క్రియలను నిర్వర్తించగల పరిపక్వత 6 సంవత్సరాలకు పిల్లలకి వస్తుంది. మనకు చూడండి, విషయాలు గ్రహించగలగల మరియు భౌతిక క్రియలు నిర్వహించగలిగేటువంటి పరిపక్వత అనేది పిల్లలకు 6 సంవత్సరాల కాలంలో వస్తుంది. కనుకనే పాఠశాల విద్యా అర్హత వయస్సు 6 సంవత్సరాలుగా నిర్ధారించారు. చూడండి, విషయాలు గ్రహించగలిగేటువంటి శక్తి మరియు భౌతిక క్రియలు అంటే తను బాత్రూమ్ పోవడం అట్లా ఏమైనా ఉన్నాయి చేయడానికి కానీ ఏమైనా నిర్వహించగలిగేటువంటి పరిపక్వత అనేది పిల్లలకి 6 సంవత్సరాలకి వస్తుంది. కనుకనే పాఠశాల విద్యా అర్హత వయసుని 6 సంవత్సరాలుగా నిర్ధారించారు. నెక్స్ట్, మనం దీన్ని వచ్చి ఇక్కడ కింద అన్వయిస్తే, తగిన శారీరక పరిణితి లేకపోతే పిల్లవాళ్ళకి మనం శారీరకమైనటువంటి నైపుణ్యాలని మనం నేర్పించలేము. చూడండి, తగిన శారీరక పరిణితి లేకపోతే శారీరకపరమైనటువంటి నైపుణ్యాల్ని మనం నేర్పించలేము. అలాగే మానసిక పరిణితి లేకపోతే అమూర్తమైనటువంటి విషయాలను మనం బోధించలేము. అమూర్తమైన విషయాలు అంటే మనకు ఇమాజినరీ థింగ్స్ అంటే వాళ్ళు ఇచ్చిన కృత్యాన్ని కొంచెం ఆలోచించి ఏదో ఒక కృత్యాన్ని వాళ్ళెందుకు వాళ్ళే చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈ అమూర్త విషయాలను బోధించలేము అన్నమాట. ఎందుకంటే మానసిక పరిణితి లేకపోతే. దీనిని మళ్ళీ గ్రెసెల్ ఏమన్నాడు అంటే, అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండానే ఒక క్రమమైనటువంటి పద్ధతిలో అభివృద్ధి చెందే ప్రక్రియనే పరిపక్వత అన్నాడు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అభ్యసనం యొక్క ప్రమేయం లేకుండానే ఒక క్రమబద్ధమైన పద్ధతి అంటే ఇక్కడ చెప్పాను కదా మనము, ఏదంటే 4 నెలలకి బోర్లో పడడం, 6 నెలలకంతా కూర్చోగలడం, ఇట్లా ఒక క్రమబద్ధం అంటే ఒకటి తర్వాత ఒకటి క్రమబద్ధంగా ఆటోమేటిక్గా సహజ సిద్ధంగా. ఇక్కడ చెప్పాడు, జన్మంతా వ్యక్తిలో ఉన్నటువంటి సహజ శక్తులు ఎలాంటి అనుభవము అవసరము లేకుండానే వయసుకు తగ్గట్టుగా, ఇక్కడ చూడండి, ఇది వయసుకు తగ్గట్టుగా మనకు ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో అభివృద్ధి చెందే ప్రక్రియనే మనం పరిపక్వత అని అంటామని ఎవరు చెప్పారు? గ్రెసెల్ అనే అతను చెప్పాడు. సో మనం ఈ వీడియోలో మనం పెరుగుదల, వికాసం, పరిపక్వతకు సంబంధించిన విషయాల్ని చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా తెలుసుకున్నామని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా ఎవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాగనే సబ్జెక్టుకు సంబంధించి అత్యంత స్పష్టంగా క్లాసులు అనేవి ఉంచబడతాయి.
ఇంకా ఎవరైనా కూడా సిలబస్కు సంబంధించినటువంటి వీడియోని చూడకపోతే ఇక్కడ పైన ఐ బటన్ ఉన్నటువంటి ఐ బటన్ క్లిక్ చేస్తే మీరు సిలబస్ యొక్క వీడియోని చూడవచ్చు. థ్యాంక్ యూ.